హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే చెరుకు రసం ఇంట్లో తాగాలనిపిస్తే ఇలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా ఉండే ఐటమ్స్ తోటి చెరుకు రసం మనకు తాగాలనిపించినప్పుడు తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలకైనా పెద్దలకైనా బయటకు వెళ్ళి తాగకుండా ఇంట్లోనే తాగడానికి ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటాం. దీనికైతే నేనైతే కప్పు బెల్లం తీసుకున్నా, పావు కప్పు పుదీనా, హాఫ్ కట్ చేసిన నిమ్మకాయ, పావించు అల్లం కట్ చేసుకున్న ముక్కలు. పుదీనా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. బెల్లం మనం ఏదైనా తీసుకోవచ్చు, అదైతే స్వీట్నెస్కి సరిపడేంతనైతే తీసుకోవాలి. ఈ 4 ఐటమ్స్ ఉంటే మాత్రం ఈజీగా అసలు ఏ మాత్రం చెరుకు రసానికి తీసిపోదు. ముందుగా మిక్సీ జార్ అయితే తీసేసుకొని పుదీనా కడిగేసుకొని అందులో వేసేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేసుకోవద్దు, అల్లం ముక్కలుగా తరిగేసుకోవాలి. ఇంకా బెల్లం కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే హాఫ్ చెక్క నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. అందులో మంచిగా పిండేసుకొని కప్పు వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక కప్పెడు వాటర్ వేసుకుంటున్నా. సాఫ్ట్గా మిక్సీ చేసుకోవచ్చు. ఇంకా అందులో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి కొన్ని. ఇంక ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇలా వడబోసేసుకోవాలి. అసలు చెరుకు రసానికి ఏం మాత్రం తీసిపోదు. ఇందులో ఒక 2-3 కప్పులు వాటర్ వేసుకోవాలి. స్వీట్నెస్ కొందరు తక్కువగా తాగుతారు, కొందరు ఎక్కువగా తాగుతారు. అది చూసుకొని ఇందులో సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం. నేనైతే 4 మెంబర్స్కి సరిపడేంత చేసుకున్నా. స్వీట్నెస్ సరిపడేంత చూసేసుకుంటూ మళ్ళీ వేసేసుకోవచ్చు, బెల్లం ఎక్కువైనా తక్కువైనా. ఇంక ఇప్పుడైతే ఇలా సర్వ్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మాత్రం ఇంకా చెరుకు రసం తాగిన ఫీలింగే ఉంటుంది మనకు. బయట రోడ్డు మీదకి వెళ్ళి తాగడము, డస్ట్ పడడము, సిలుము రావడము, అక్కడ అసలు తాగలేము, నీట్నెస్ ఉండదు. మనం ఇలా చేసుకుంటే మాత్రం హెల్తీగా ఉంటాం. నచ్చితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి.